భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, ఈ 10 ఏళ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పార్టీ పట్టించుకోలేదన్నారు కేటీఆర్. ప్రభుత్వానికి పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా నేరుగా లబ్ధిదారునికే చేరడం వల్ల ఓటరుకు కార్యకర్తకు లింకు తెగిందన్నారు కేటీఆర్. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వారు వ్యతిరేకమయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధుకు పరిమితి లేకపోవడం కూడా మైనస్ అయిందన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు నిర్దద్వయంగా తిరస్కరించారని, చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడామన్నారు కేటీఆర్. 14 చోట్ల వందలు వేలల్లో మాత్రమే మెజార్టీ తగ్గిందన్నారు కేటీఆర్. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందన్నారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీ టీం కాదని, బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని, అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క కావడం వల్లే 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా జరిగారని నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని చెప్పారు. బీజేపీ మతాన్ని రాజకీయానికి వాడుకుంటుందని, తాము కూడా యాదాద్రి అక్షింతలను నల్గొండ భువనగిరిలో పంచితే గెలిచే వాళ్ళమేమోనని చెప్పారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులైతే కేసీఆర్ మతాన్ని మతంగా చేసే హిందువునన్నారు. బీఆర్ఎస్ నిజమైన సెక్యులర్ పార్టీ అన్న కేటీఆర్, ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగే పద్ధతి ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించమన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలను సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు.